నమస్తే అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం కిచెన్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ క్యాన్స్ని ఎలా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఎంత జిడ్డుగా ఉన్నా ఎంత ఎండిపోయినా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానండి. నేనైతే ఈ వీడియో కోసమే ఒక 1 మంత్ నుంచి ఈ ఆయిల్ క్యాన్స్ అనేవి క్లీన్ చేయకోకుండా పెట్టానండి. మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని ఇవి క్లీన్ చేయబోతున్నామండి మనము. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఉంది, అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. నేను ఈ క్లీనింగ్ ప్రాసెస్ 3 స్టెప్స్లో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను అన్నం ఉంచిన నీళ్ళని ఆయిల్ క్యాన్స్లోకి, ఎందుకంటే లోపల కార్నర్స్లో ఉన్న ఆయిల్ అనేది మనకి వాష్ చేసినప్పుడు అంత ఈజీగా పోదు. ఇలా ఈ నీళ్లు వేస్తే త్వరగా అయితే ఆ జిడ్డు అంతా కూడా పోతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. వాటర్ కొంచెం హీట్ అవుతున్నప్పుడు హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్, లేదంటే హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, అదైతే వేసి ఈ ఆయిల్ క్యాన్స్, స్పూన్స్, ప్లేట్స్ ఉంటాయి కదా దానివి అన్నీ కూడా వేసి బాగా మరగనియండి. నా దగ్గర పటకర్ర లేదు, అందుకని లెమన్ స్క్వీజ్ చేసేదాన్ని పెట్టి ఇవైతే రౌండ్గా తిప్పుతున్నాను. మరగనిచ్చేటప్పుడే ఈ ఆయిల్ క్యాన్స్ని రౌండ్గా తిప్పుకోండి, ఎందుకంటే మొత్తం మునిగేలాగా ఉంటే పర్వాలేదు. అట్లా లేదు అంటే 5 మినిట్స్కి గిన్నెనైతే రౌండ్గా తిప్పుకోండి. అలా ఒక 15 మినిట్స్ బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 15 మినిట్స్ అలాగే వాటర్లో ఉన్నించండి. ఉన్నించిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా మీరు స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో అయితే తిక్కుకోండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి, వాటర్లో నుంచి గిన్నెలు, ఇవి స్పూన్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ ఒకేసారి తీసి బయట పెట్టద్దండి. ఒకదాని తర్వాత ఒకటి తీసుకోండి, ఎందుకంటే తీసి మళ్ళీ బయట పెట్టినామంటే ఈ ఆయిల్ స్టెయిన్ అనేది మళ్ళీ గట్టిగా అయిపోతుంది. హీట్లో ఉన్నప్పుడే అది కొంచెం మెల్ట్ అయ్యి అట్లా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది బాగా తిక్కి క్లీన్ చేసుకునేదానికి. మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడే అర్థమై ఉంటుంది ఎంత ఈజీగా క్లీన్ చేసుకున్నానో నేనైతే. ఎంత జిడ్డు ఉందో మీరే చూసారు కదా ఈ గిన్నెకి, అదంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయింది. జస్ట్ నార్మల్ మనం వెజల్స్ ఎట్లా వాష్ చేసుకుంటామో అట్లనే చేసినాను, అంతా కూడా పోయేసిందండి. లాస్ట్లో ఒక ప్లేట్ మాత్రం కొంచెం ఎక్కువగా జిడ్డు అనిపించింది. మీరు ఈ ఆయిల్ క్యాన్స్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓల్డ్ స్క్రబ్ ఏదైనా స్టీల్ది ఓల్డ్ది ఉంటుంది కదా పాతది, ఇంకా పడేస్తాము అని అనుకుంటారు కదా, అలాంటి స్క్రబ్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఈ స్టెయిన్స్ అంతా కూడా దానికి అతుక్కొని వేస్తుంది కాబట్టి మళ్ళీ మనం యూజ్ చేయనవ్వదు. లేదు అంటే కొత్త స్క్రబ్లోనే హాఫ్ కట్ చేసి యూజ్ చేసుకోండి. ఫైనల్ రిజల్ట్ అయితే చూడండి, ఎంత జిడ్డుగా ఉన్నవి అన్నీ కూడా బాగా క్లీన్ అయిపోయాయి. ఈ టిప్ మీరు యూజ్ చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై